వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ఈడీ విచారణ ఎదుర్కొంటూ ఉండడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. కేసీఆర్ కుటుంబమేమీ చట్టానికి అతీతం కాదని స్పష్టం చేశారు. కేటీఆర్ ఇంకా ఎన్నిసార్లు తప్పించుకుని తిరుగుతారు అని ప్రశ్నించారు. విచారణకు వెళ్లకపోతే అరెస్ట్ తప్పదు అన్నారు. అటు తెలంగాణ బీజేపీ ఆఫీస్పై కాంగ్రెస్ శ్రేణుల దాడిని అరవింద్ ఖండించారు. గత ప్రభుత్వ సంస్కృతినే కాంగ్రెస్ కూడా అవలంబిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ కేటీఆర్ సీఎం మంత్రి అనే భ్రమలోంచి బయటికి రావాలి అన్నారు. ఫస్ట్ దోసుకున్నారు, వీళ్ళు దొంగలు, దగులుబాజితనంకి అసలు లిమిట్ లేకుండే వీళ్ళ పాలనలా. మళ్ళా వీళ్ళకేదో ఈయనేదో మంత్రి అన్నట్టు వీళ్ళు అయ్యే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటుండో. నేను అడ్వకేట్లను తీసుకుపోతా, రేపు 23వ తారీఖు కేసీఆర్ పిలిచినట్టున్నారు. 22వ తారీఖు ఆయన గ్లాసు బాటిల్ కూడా తీసుకుపోతాడా? ఫుల్ బాటిల్ గ్లాస్ తీసుకుపోతాడా? లెట్ మీ ఫినిష్. అలా వాళ్ళ చెల్లెని పిలిచినప్పుడేమో నేను రాను, మీరే రావాలి, నా ఇంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరే చట్టానికి అతిథులా అండి? యూఆర్ ఆఫ్టర్ ఆల్. ఇవ్వండి, కేసీఆర్ని ఆయన ఉద్యమం చేసినందుకు ఎంతో కొద్ది గౌరవించవచ్చు. వీళ్ళిద్దరే బట్టి భ్రష్ట్ అయిపోయాడు ఆయన. అలా పార్టీ నాశనం చేసిన వీళ్ళిద్దరే. అలా వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. మళ్ళా ఈయన జైలుకి పోతారట, ఆడ ఏంది యోగా చేస్తారట, ఇంకేమో చేసేస్తారట, బయట వచ్చే పాదయాత్ర చేస్తారట, ఈయన ముఖ్యమంత్రి అవుతారట. ఆడ మొన్న మీ చెల్లె నిజామాబాద్కి వస్తే ఆడ సీఎం అని అరిచిండ్రు. తెల్లారి మీ తెలంగాణ భవన్లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ చూసి సీఎం వస్తారు. ఏంది ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా? నువ్వు చెల్లి అవుతుందా, నువ్వు అవుతావా? ఇద్దరు జైలుకు పోయినరు. పాదయాత్ర ఓవర్ చేస్తారు. రేపు ఈడీ కూడా పిలిచినట్టుంది 16వ తారీఖు. ఇవాళ ఈడీ దగ్గర ఉండాలి ఈయన. నేను రాను, హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద ఇలా తీర్పు ఉంది, తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావు కేటీఆర్? నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. దేవుణ్ణి ప్రార్థించుకో, తీహార్ మేళా, చెంచల్గూడ మేళా, ఈ రెండిట్లా దేవుణ్ణి ఓటు కోరుకో అంతే. ఈ మూడో ఆప్షన్ లేదు నీకు. ఇది మ్యాటర్ ఆఫ్ టైం. మీ అయ్యకు కూడా గదే కత్తి పడుతుంది. దోసుకొని గరీబోళ్ళ రక్తమాంసాలు వీల్చుకొని మీరు ఆస్తులు సంపాదించుకున్నారు. ఎక్కడికి పోతారే? అలా ఉసురు తలగదా? డ్యాములు కూలిపోయేటట్టు దిక్కుమాల క్వాలిటీ, 30% కమిషన్లు, మొత్తం లక్షల కోట్ల అప్పులు. తెలంగాణ లక్షల కోట్ల అప్పులకెళ్ళి ఎన్నడు బయటపడాలి? తప్పనిసరిగా కేటీఆర్ అనేవాడు హీల్ గో బిహైండ్ ద బార్స్ ఫర్ గుడ్. బీజేపీ పార్టీకి ఏం సంబంధం లేదు. ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కరప్షన్ చేసిండ్రు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు పోతారు. నాకున్న అవగాహన బట్టి తొందరగా జైలు కూడా పోతారు. నోటీస్ ఇచ్చారా? పిలిచిర్రా? అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను రాజకీయాలనే లేను. నాకు అసలు ఐడియా కూడా లేదు.